మీరు మాట్లాడే విధానం నాలుక కోస్తా చీరుస్తానంటే యువతవాళ్ళు గాజులు తొడకల. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడం. ఎక్సైజ్ కేసు నీకు కడపలో బుక్ అయింది, అది నువ్వు నా అఫిడవిట్లోనే నువ్వు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ఆలోచన విధానం నీకు ఉంది కాబట్టి ఈరోజు నా టెట్రా ప్యాకెట్ రోడ్డు మీద ఉన్నది ఏరి ఈరోజు చూపించడం జరుగుతూ ఉంది. అమిత్ షా నాకు మోడీ శిష్యులు అంటావు, మరి మోడీ శిష్యున్నప్పుడు ఈ వాల్మీకులకు ఎందుకు నువ్వు న్యాయం చేయాలనేది ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా జరిగే ప్రచారంలో డాక్టర్ పార్థసారథి గారు వారి విధి విధానాలు ఏమిటనేటువంటిది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే వారు పోటీ చేసేటువంటి ధోరణిలో వారు ఆదోని నియోజకవర్గం గురించి వారు సాయినామం జపం చేస్తున్నారు తప్ప ఈ రోజున ఆదోని ప్రజలకు ఏమి చెప్పబోతున్నామో ఏం చేయబోతున్నాం అనేటువంటిది విధి విధానం కూడా వారి దగ్గర ఎక్కడా లేవు. ఎంతసేపు సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడమే తప్ప వారు రేపు ఈ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఏమి చేస్తారనేటువంటి చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. అంటే వారి విధి విధానాలు ఎంతసేపు ఉన్నా కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారిని విమర్శించడమే తప్ప వారికి వేరే ఆలోచన లేదు. మరి వారి గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు అంతేకాకుండా ఈ ఆదోని నియోజకవర్గంలో వారికి రమారమి 3000 ఓట్లు రావడం జరిగింది. మరి ఒక నాయకుడికి ఒక ఆలోచన ధోరణి ఉన్నప్పుడు ఆ రోజున పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏ రోజైనా మన ఆదోని చుట్టుపక్కల గ్రామాలను సందర్శించడం జరిగిందా? అంటే వారు ఎంతసేపు ఉన్నా చుట్టపుచూపుగా రావడం పోవడం తప్ప వారికి ఎక్కడ కూడా విజన్ అనేటువంటిది లేదు. ఆ విజన్ ఉంటే ఈరోజు ప్రతి గ్రామంలో తిరుగుతూ నా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను తీరుస్తానేటువంటి పరిస్థితి ఉండేది. వారు ఎంతసేపు ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అసలు ఎంత సిల్లీగా, అక్కడ నాణ్యత ఉందా, ఎక్స్పైరీ డేట్ ఉందా, అలాంటివి అవసరం డాక్టర్గా. ఈరోజు వారు మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా బేస్లెస్ థింగ్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక డాక్టర్ గారు, వారికి అసలు వారి ఆలోచన విధానం ఈ టెట్రా ప్యాకెట్స్, ఆ టెట్రా ప్యాకెట్ ఎక్కడ వస్తుంది ఏమిటి రోడ్డు మీద పడి ఉంటుంది దాన్ని ఏరేసి సాయి ప్రసాద్ రెడ్డి గారికి అంటగట్టడం అనేది ఎంతవరకు సబబు అనేటువంటిది. మరి గతంలో ఇందాక మా చంద్రకాంత్ రెడ్డి గారు చెప్పడం, ఎక్సైజ్ కేసు నీకు కడపలో బుక్ అయింది, అది నువ్వు నా అఫిడవిట్లోనే నువ్వు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ఆలోచన విధానం నీకు ఉంది కాబట్టి ఈరోజు నా టెట్రా ప్యాకెట్ రోడ్డు మీద ఉన్నది ఏరి ఈరోజు చూపించడం జరుగుతూ ఉంది. ప్రతిది కూడా ఈ రోజున ఒక బీసీ అనేటువంటి నినాదంతో, ఒక వాల్మీకి అనే నినాదంతో ఈరోజు గ్రామాన తిరుగుతూ ఉన్నారు. మరి గణేకల్ గ్రామంలో నేను ఒక వాల్మీకి బిడ్డనని చెప్పడం జరుగుతూ ఉంది. మరి నేను రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే నేను ఎస్టీలో నీకు చేర్పిస్తా అనేది జరుగుతూ ఉంది. మరి వారు అదే చెప్తూ గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు ఒక 20 నిమిషాలు టైం ఇస్తే ఓ స్లిప్లో రాసి ఇచ్చాను, మీరు ఈయన గెలిపిస్తే మీకు వాల్మీకి ఎస్టీలో చేర్పిస్తా అని చెప్పడం జరిగింది. అంటే ఈయనను గెలిపిస్తేనే ఎస్టీలో చేర్పిస్తారా? మరి ఈరోజు అప్పటి నుంచి ఈరోజు వరకు నేను నేషనల్ జనరల్ సెక్రటరీ ఏదో చెప్తా ఉంటాడు. ఆ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు నీకు అంత అమిత్ షా నాకు మోడీ శిష్యులు అంటావు, మరి మోడీ శిష్యున్నప్పుడు ఈ వాల్మీకులకు ఎందుకు నువ్వు న్యాయం చేయాలనేది ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా అంత ఉంటే, అదే కులం మీద ప్రేమ ఉంటే మరి మీరు ఎందుకు ఈరోజు వరకు ఆ విధానంలో ఎందుకు నువ్వు పయనించలేదని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు ఏ రోజైనా కూడా ఎన్ని మీటింగ్లలో మీరు వాల్మీకుల గురించి, ట్రైబల్ గురించి నేను ఏ రోజు మాట్లాడడం జరిగింది? అంటే ఏ విలేజ్కి పోతే ఆ గొడుగు పడతా ఉన్నాం. అంటే ఈ ఊసరి వెళ్ళి తన మానుకొని ప్రజలకు ఏం చేయబోతున్నావో అవన్నీ చెప్పాలని సందర్భంగా కోరుకుంటున్నాను డాక్టర్ పార్థసారథి గారిని. డాక్టర్ పార్థసారథి గారు, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మీ మేనిఫెస్టో ఏది ఉందో ఆ మేనిఫెస్టో చెప్తూ విమర్శించండి. మేము ఖచ్చితంగా ఆ విమర్శలు మేము సవాల్గా తీసుకొని ధీటుగా మీకు సమాధానం చెప్పగలం. కానీ మీరు మాట్లాడే విధానం నాలుక కోస్తా చీరుస్తానంటే యువతవాళ్ళు గాజులు తొడకల. ఖచ్చితంగా దానికి సమాధానం కూడా మళ్ళీ తిరిగి చెప్పడానికి మేమంతా రెడీగా ఉంటాం ఎల్లప్పుడు కూడా. కాబట్టి మీరు రేపు ఏం చేయబోతున్నారో అవి చెప్పాలని ఈ సందర్భంగా మీకు కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.